కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో తమ సమస్యలకు కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో మంగళగిరితో పాటుగా రాష్ట్ర ప్రజలంతా విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. పల్లిలోని నివాసంలో 17వ రోజు ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరూ సమస్యను వింటున్న మంత్రి లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలకు ప్రజా దర్బార్ ద్వారా భరోసా లభిస్తుండటంతో ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. యువనేతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో సెంటు పట్టా కింద సేకరించిన తమ అసైన్డ్ భూములకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఏలూరు జిల్లా శనివారపు పేటకు చెందిన రైతులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుడిని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల అండతో యువతి కుటుంబం కిరాతకంగా హతమార్చారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి మండలం నవులూరుకు చెందిన సత్తెనపల్లి రామాంజనేయులు మంత్రి లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. వారి సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.